మీరు విజయనగరంలో 10th వరకు చదివి సంగీత కళాశాలలో మ్యూజిక్లో డిప్లొమా చేసి ఆ తర్వాత మీరు రేడియోలో పనిచేశారని మాకు కొన్ని విశ్వసనీయ వర్గాలు చెప్పారు. అక్కడ వాతావరణం ఎవరిచ్చారు ఇది నీకు? కొన్ని విశ్వసనీయ వర్గాలు. వాళ్ళెవరు వెళ్తాను వాళ్ళ ఇంటికి వెళ్తా. ఎప్పుడో పని చేశాను మీ ఇంటి దగ్గర. మీ ఆల్ ఇండియా రేడియోలో నాకు ఇంత బొబ్బ పెట్టింది ఆల్ ఇండియా రేడియో నా పాటలు విని. ఆడిషన్కి వెళ్ళాను. అన్నయ్య అక్కయ్య ఆట విడుపు అనేది చేస్తుండేవాడు మనకి ఆల్ ఇండియా రేడియోలో. ఆట విడుపు మీకు తెలుసో మీరంతా పెద్దవాళ్ళు అయిపోయారు, మీకు ఎంత తెలిసే. ఆయన మా ఇంటికి వచ్చి నా పాట విన్నారు విజయనగరం. చిన్నది అప్పుడు అక్కడ క్లాసికల్ కచేరీ అది చేసేదాన్ని. అంటే ఆ అమ్మాయి సినిమాల్లో పాడిస్తే బాగుంటుంది అలా అండవే అందరూ. సరే అక్కడ అయిపోయింది. తర్వాత మా అక్కయ్య గారి ఇంటికి వెళ్ళిపోయాను. చిన్నప్పుడు నాకు 0 వచ్చేవి చదువు సంగీతం. దాన్ని ఎక్కడికైనా పంపించండి, అక్క చెల్లెళ్ళ దగ్గర పంపించేవారు నన్ను. వాళ్ళకైనా పనిచేస్తుంది, దానికి అక్షరం ముక్క రాదు అని మా అమ్మ. అడగే వెళ్ళాను, అన్ని రకాలు చూశాను. పాట లేదు, చదువు లేదు, అన్నీ ఏమన్నా అన్నీ బంద్, ఏం రాదు. తర్వాత అక్కడ ఉంటున్నప్పుడు ఆ బందా కనకలింగేశ్వరరావు గారు విన్నారు నా వాయిస్. అంటే చిన్నప్పుడు గట్టిగా బట్టలు ఉతుకుతూ ఇలాంటి అవంతా పాడేసేదాన్ని. ఆ కొసగం వినపడ్డది ఆయనకి పాపం నా గొంతుగా. అందుకే ఇప్పుడు ప్రపంచం అంతా వెళ్తుంది. ఏదో పెడతాడు దేవుడు అలాంటి కనెక్షన్స్. బందా కనకలింగేశ్వరరావు గారు ఏలూరు రావడం, అక్కడెక్కడో డ్రామాకి అక్కడేమో నా పాట వినడం, అది చాలా అతిశయం. ఎవరికి మామూలుగా ఇంట్లో నేను అంత గట్టిగా పడుతున్నాను అనమాట, ఆ రోడ్డు కొసదాకా వినపడేటట్టు. ఆయన వచ్చారు, వచ్చి ఇలా చేస్తే మా ఇంట్లో మా అక్కయ్య హస్బెండ్ ఆయన కూడా సినిమాల్లో పాడదండి అనేసి.